ఏదైతే పవన్ కళ్యాణ్ టూర్లో ఒక ప్రత్యేకత ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే వైసీపీ తరపున గెలిచి తెలుగుదేశంలోకి చేరినటువంటి ఎమ్మెల్యే సర్వేశ్వరరావుని హత్య చేసినటువంటి ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ టూర్ చేసింది. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, ఇప్పటికి కూడా ప్రభావితం ఉంది. అక్కడ ఏదైనా చేసి ఏఓబికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో అక్కడ ఉండొద్దు అని చెప్పారు. ఎవరైనా ఎప్పుడైనా ప్రోగ్రాంలు ఉన్నా సరే అక్కడ దిగేసేసి అక్కడ కార్యక్రమం ఇనాగ్రేట్ చేసి మళ్ళీ వైజాగ్ వస్తారు. ఒకవేళ రెండో రోజు అయితే మళ్ళీ వెళ్తుంటారు. హెలికాప్టర్తో వెళ్ళొచ్చు. ఇంతకుముందు అట్లా వెళ్ళిన సందర్భం. ఇప్పుడు అక్కడికి ఆయన్ని స్టే చెయ్యొద్దు అని చెప్పి పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు, ఐజీ స్థాయి అధికారులు బ్రతిమలాడారు. కానీ నేను అక్కడే ఉంటాను అన్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ చెప్తూ, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ ప్రజలకి అన్యాయం చేయలేదు, నక్సలైట్లు ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని కదా ఏదైనా చేస్తాననేది, కాబట్టి ఏ భయం లేదు, నేను ప్రజల్ని నమ్మాను, ప్రజలు నా వెంట ఉంటారు, ఏ కంగారు లేదని చెప్పారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రశాంతంగా 2 రోజులు కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని చూసి అటు పోలీసులు శభాష్ అంటున్నారు. అట్ ద సేమ్ టైం కార్యకర్తలు అలాంటి రిస్క్ తీసుకోవద్దంటూనే అన్న ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆ ధైర్యం అన్నటువంటి సంతోషంతోనూ ఉన్నారు.